I want to appeal to all the youngsters. Just imagine you are playing a Monopoly game. If there are 4 players and you have different rules for all 4 players, you tell the 2 players that for first half an hour you can't buy anything. Don't you think there is a disadvantage to the 2 players who cannot buy anything in the first half an hour? I'm sure you understand this analogy. That's why I'm telling you this. When TRS is taking a drastic decision like redistributing the land, please do not jump to a negative conclusion. Think from a point of view where there is no level playing field. How do you create it? How do you create an egalitarian society? Think about that. Mere politics is not enough. If social justice has to be achieved in this state or in this country, land redistribution is one of the major ways in which it can be achieved. Telangana Rakshana Sena firmly believes in it, and that is why today we are launching a scheme called Bhulakshmi. We are launching a scheme called Bhulakshmi once TRS comes into power. And right now we are demanding the Congress government that you give land rights, ownership rights to the people with assignment lands. You start the distribution. We will support you as an opposition. You please start the distribution. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటివరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం భూములు లాక్కోవాలని వస్తే మాత్రం గుత్పలు అందుకొని మేమే ముంగటుంటాం. నేను చెప్తా ఉన్నా, మా దళిత ఇంటి ఆడబిడ్డలు నేను అప్పీల్ చేస్తున్నా, ఎవరైనా మీ భూమికి కన్నెత్తి చూస్తే గుత్ప పట్టుకొని రెడీగా ఉండుండ్రి. ఎవరు వస్తారో నేను చూస్తా. అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారు. కుదరదు అట్లా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అఫీషియల్గా 20 ఎకరాల భూమి చూపిస్తారు. 20 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఉంటేంది లేకుంటేంది అనిపిస్తుంది. కానీ మనకు అట్లా కాదు కదా. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. అందరూ కూడా నాకు తెలిసి రైతు బిడ్డలే, అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మా మిత్రులంతా, పత్రికా మిత్రులంతా. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన, గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీరు సామాజిక అన్యాయం చేస్తున్నారు, దాన్ని సరిచేయండి. బడ్జెట్లో సరిచేయండి, పొజిషన్స్లో సరిచేయండి, 42% రిజర్వేషన్ కోసం సరిచేయండి. మీరు బాగా సామాజిక న్యాయం అంటున్నారు కదా, పోదాం పండి ఢిల్లీకి. మరి అడుగుదాం మోడీ అంకుల్ని 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయమని. అవి చేయలేకపోతే మీరు చెప్తున్న మాటలు మోసమని తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పి నేను కోరుతూ, మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.